ఏపీ ప్రజలకు కూటమి ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ తెలిపింది. ఏపీలో కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకునే ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఈ నెల 7వ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ప్రకటించారు. కొత్త రేషన్ కార్డులతో పాటు కుటుంబ సభ్యుల చేరికలు, తొలగింపులు, అడ్రస్ మార్పులు వంటి వాటికి కూడా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. తెల్ల రేషన్ కార్డులకు అర్హత లేకపోయినా పొందిన వారు వాటిని తక్షణమే సరెండర్ చేయాలని సూచించారు. అలా లబ్ధి పొందుతున్న వారు తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి నాదెండ్ల మనోహర్ హెచ్చరించారు. ఊళ్ళందరూ కూడా ఎదురు చూస్తుంది కొత్త రైస్ కార్డు గురించి, రైస్ కార్డ్ సర్వీసెస్ గురించి. ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వుల మేరకు కొత్త రైస్ కార్డ్స్ కానివ్వండి, ఈ సర్వీసెస్ ఏవైతే ఎనేబుల్ చేస్తామో గ్రామ సచివాలయం, వార్డు సచివాలయంలో వాటన్నింటినీ కూడా మార్చిలో నిలిపివేయడం జరిగింది. దాని తర్వాత గౌరవ సుప్రీంకోర్టు గారి ఆదేశాల మేరకు ఖచ్చితంగా ఈకేవైసీ జరగాలి కార్డుదారులది అనే అంశం పైన దేశవ్యాప్తంగా కూడా మా ఈపాస్ మెషిన్లు ఏవైతే రేషన్ అప్పుడు తీసుకుంటారో మీరు మెషిన్స్ ఉంటాయో వాటి ద్వారానే మీరు ఆ మార్పు తీసుకురావచ్చు అనే ఒక వెసులుబాటు కూడా కల్పించి 94.4% మేము ఈకేవైసీ పూర్తి చేయగలిగాం. 1,46,21,223 రైస్ కార్డ్స్ ఉన్నాయి మన రాష్ట్రంలో. అంటే జనాభా ప్రకారంగా 4,24,59,028 మందికి మనం ఈ రైస్ కార్డు రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రైస్ కార్డ్ సర్వీసెస్ ఎనేబుల్ చేస్తున్నాం. దాని అర్థం ఏంటంటే కొత్త రైస్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అదేవిధంగా ఒక కుటుంబంలో స్ప్లిట్టింగ్ ఆఫ్ రైస్ కార్డు కూడా పర్మిట్ చేస్తున్నాం. అదనంగా కుటుంబ సభ్యులు చేరినప్పుడు మెంబర్ ఎడిషన్, కుటుంబ సభ్యుల్ని యాడ్ చేసుకునే సౌకర్యం కూడా కల్పిస్తున్నాం. అన్నిటికన్నా ముఖ్యం అడ్రస్ మార్పు కూడా రేపు. హైదరాబాద్ సిపి సివి ఆనంద్ను అంతర్జాతీయ అవార్డు వరించింది. డ్రగ్స్ కట్టడిలో కీలక పాత్ర పోషించినందుకు సివి ఆనంద్ను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. దుబాయ్లో జరగబోయే అంతర్జాతీయ పోలీస్ సమ్మిట్లో సిపి ఎక్సలెన్స్ ఇన్ యాంటీ నార్కోటిక్స్ అవార్డును అందుకోనున్నారు. ఈ అవార్డు కోసం మొత్తం 138 దేశాలు పోటీ పడడం విశేషం. సివి ఆనంద్ నగర సిపిగా వచ్చిన తర్వాత డ్రగ్స్ కట్టడిలో కీలకంగా వ్యవహరించారు. డ్రగ్స్ సప్లై చేస్తున్న పబ్స్పై ఉక్కు పాదం మోపారు. వరుస దాడులు చేస్తూ డ్రగ్స్ కట్టడికి కృషి చేశారు. దీంతో ప్రస్తుతం డ్రగ్స్ కేసులు చాలా వరకు తగ్గాయి. గంజాయిని నివారించడంలో కూడా సిపి సఫలమైన ఆయనను అవార్డుకు ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. ఏపీ రాజధాని అమరావతి దేశంలోనే అత్యుత్తమంగా రూపుదిద్దుకోనుందని మాదిగ కార్పొరేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవి ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయని, ప్రపంచానికి దీటైన రాజధాని నిర్మాణానికి ఆయన అహర్నిశలు శ్రమిస్తున్నారని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ 49,000 కోట్ల రూపాయల విలువైన 74 పనులకు శంకుస్థాపన చేయడం, కేంద్ర ప్రభుత్వం అమరావతి పునర్నిర్మాణానికి సంపూర్ణ మద్దతు ప్రకటించడం రాష్ట్ర అభివృద్ధికి శుభపరిణామని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలిసికట్టుగా ఈ పనులు పూర్తి చేయాలని ప్రధాని సూచించారని గుర్తు చేశారు. చేతుల మీదుగా అమరావతి పునర్నిర్మాణ పనులు అత్యంత వైభవంగా, అత్యంత ఘనంగా, కన్నుల పండగ మరి ప్రపంచానికి చాటి చెప్పే మాదిరిగా ఎంతో ఘనంగా మరి అమరావతికి పూర్వ వైభవం వచ్చిందని మనందరికీ తెలిసిందే. అయితే మీరు గమనిస్తే అక్కడున్న సభా ప్రాంగణం మొత్తం జై హో అమరావతి, జై అమరావతి అనే నినాదాలతో హోరెత్తిందని కూడా మీరు గమనించాలి. ప్రధానమంత్రి మోడీ గారు 74 పనులకు శంకుస్థాపన చేయటం, అది కూడా 49,000 కోట్లతో శంకుస్థాపనలు ప్రారంభమైతే కేంద్రం నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుంది. అంతేకాకుండా ఇంద్రలోక రాజధాని అమరావతి, మరి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అంటే స్వర్ణాంధ్రప్రదేశ్కి ఈ నిర్మాణాలు ఒక శుభ సంకేతం. ఇవి కాంక్రీట్స్ కాదు, ఏపీ ప్రగతికి, వికసిత్ భారత్కి బలమైన పునాదులు అని చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని మనందరం కూడా కలిసి పని చెయ్యాలి, మనమే చెయ్యాలి అని గట్టిగా గొప్ప నినాదం ఇచ్చారు పిఎం మోడీ గారు.
వేదంలో రాజ్యం, వేడుకలో రాజధాని. అసలు వేదంలో ఉంది ఎవరు? అశేష ప్రజానికం, నాయకులు, ఎన్డీఏ కూటమి ప్రజలందరూ కూడా తరలి వచ్చి పిఎం మోడీ చేతుల మీదుగా మరి అమరావతి పునర్నిర్మాణ ప్రారంభం అయితే మరి ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఉంటే, గత ప్రభుత్వంలో మీరు గమనిస్తే కేసులు, ధన ప్రాణ నష్టాలు, ప్రజలు బిక్కుబిక్కుమంటూ బ్రతికిన రోజులు. మీరు ఒకసారి అసెంబ్లీ రికార్డ్స్ గమనిస్తే ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరూ కూడా సంతోషంగా ఉంటే మరి వేదనలో ఉంది, బాధలో ఉంది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన చెప్పిన మాటలు అమరావతి గురించి ఏ విధంగా మరి ఆ అమరావతిని అటకెక్కించారో, పనులు ఏ విధంగా చేయకుండా మరి అమరావతిని కొల్లబొడిచారో రాష్ట్ర ప్రజలందరూ దాన్ని గమనించాలి. కూకట్పల్లి జేఎన్టీయూ ప్రధాన రహదారి వద్ద యూనివర్సిటీ గోడను అధికారులు తొలగించారు. ఎన్నో ఏళ్లుగా ప్రజలు ట్రాఫిక్ వల్ల ఇబ్బందులకు గురవుతున్నారని జోనల్ కమిషనర్ అపూర్వ చౌహాన్ అన్నారు. ఈ ఫ్రీ లెఫ్ట్ విషయంలో జేఎన్టీయూ మీద పలు ఫిర్యాదులు రావడంతో నేడు ఈ చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. అంతేకాకుండా ఫోరం మాల్ వద్దనున్న రోటరీ జంక్షన్ వెడల్పును తగ్గించి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చేస్తామని తెలిపారు. కూకట్పల్లి ప్రజలు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ సంబంధించిన సమస్యలకి పరిష్కరించడానికి ఒక మేజర్ స్టెప్స్ తీసుకోవడం జరిగింది. ఒకటోది జేఎన్టీయూ నుంచి ఫ్రీ లెఫ్ట్ చేసుకోవడానికి పని ఈరోజు ప్రారంభించారు. అలాగా చేస్తే చాలా మేజర్ టైం సేవింగ్, ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. రెండోది ఇక్కడ ఈ రోటరీ జంక్షన్కి విడ్త్ కొంచెం తగ్గించి స్మూత్గా ట్రాఫిక్ ఫ్లో వేయాలి. ఇలాగా పోలీస్ వాళ్ళతో సహా కోఆర్డినేట్ చేసేసి ఫైనల్ డిజైన్ చేసినాం. రేపు దీనికి కూడా పని ప్రారంభిస్తాం. దీని కాకుండా కేతలాపూర్ రోడ్కి కూడా శాంక్షన్ ఈరోజు ఇవ్వడం జరిగింది. దీనికి కూడా ఒక మేజర్ స్టెప్ అవుతుంది. అదేవిధంగా గాజుల రామరంలో ఆర్కే ట్రాన్స్పోర్ట్ ముందు ఒక వాటర్ స్టాగ్నేషన్ పాయింట్ ఉంది. దీనికి సాల్వ్ చేయడానికి ఒక బాక్స్ డ్రైన్ కూడా ఈరోజు దీనికి ప్లాన్ ఫైనలైజ్ అయిపోయింది. తొందరగా దీనికి మాన్సూన్ లోపే దీనికి కంప్లీట్ చేసేస్తాం. హౌసింగ్ బోర్డు ప్రజలు ప్రధానంగా ఎదుర్కొనేది మంజీరా లైన్. మొత్తం షాపులతో నిండిపోయింది సార్, ఫుల్ రద్దీగా ఉంటుంది. సాయంత్రం అయితే చాలు అర్ధరాత్రి వరకు షాపులు నడిపిస్తూ అందరికీ భయభ్రాంతులు గురి చేస్తున్నారు. అది ఏమన్నా ఫ్యూచర్లో ఏమన్నా తొలగించే ఉంటుందా? విల్ డిస్కస్ విత్ ఆల్ కన్సర్న్ అథారిటీ. దీనికి డిసిజన్ తీసుకుంటాం. కూకట్పల్లి జేఎన్టీయూ ఫ్రీ లెఫ్ట్ దగ్గర కూకట్పల్లి వాసులు ఎంతో కాలం నుంచి ఈ ట్రాఫిక్ సమస్యలకు ఇబ్బంది పడుతున్నారు. బికాజ్ ఆఫ్ మధ్యలో వాల్ వల్ల ఇవాళ జిహెచ్ఎంసీ వాళ్ళ కోఆర్డినేషన్తో ఆ వాల్ బ్రేక్ చేసి ఫ్రీ లెఫ్ట్కి ఫ్రీ ట్రాఫిక్ వెళ్ళిపోవడానికి ఆ వాల్ బ్రేక్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలోని స్థానిక ఆర్టీసీ బస్టాండ్లో చోరీ జరిగింది. మౌనిక అనే మహిళ పావగడ వెళ్లే కర్ణాటక బస్సు ఎక్కుతుండగా బ్యాగులో 5 తులాల బంగారం గుర్తు తెలియని దుండగులు చోరీ చేసినట్లు బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అప్పుడే ఇక్కడ కూర్చున్నాము, ఇక్కడ పోలేదు, బ్యాగ్ నా దగ్గర పెట్టినప్పుడు పోలేదు. ఆల్మోస్ట్ బస్సు కేఎస్ఆర్టీసీ బస్సు 10:35 బస్సు 4 తులాలో 7-8 గ్రాములు 5 తులాల లోపు లాంటి పర్సులో పెట్టుకొని బస్సు అప్పుడే ఇక్కడ కూర్చున్నాము, ఇక్కడ పోలేదు, బ్యాగ్ నా దగ్గర పెట్టినప్పుడు. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో స్వర్ణాంధ్ర 2047 కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ హాజరయ్యారు. నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో అభివృద్ధి జరగాలంటే అన్ని శాఖల అధికారుల సమన్వయంతోనే జరుగుతుందన్నారు. నియోజకవర్గంలోని సమస్య పరిష్కారానికి ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగి కృషి చేయాలని ఆదేశించారు.
బాధ్యతలు ఏంటి అనే సవివరంగా వివరించుకుంటూ ఒక అవగాహనతో పనిచేయడానికి అవకాశం ఉండే విధంగా ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి వేదికను అలంకరించిన అభివృద్ధి పనుల్లో ముందుకు నడిపించడానికి కారణభూతులు అవబోతున్నటువంటి అంటే వాళ్ళగా చేయలేదే కాదు అధికార లెక్కపాటి నియోజకవర్గ ఉద్యోగ సోదరులందరికీ కూడా ప్రేరేపణ హృదయపూర్వకమైనటువంటి అలాగే పత్రికా సోదరులకి మీడియా సోదరులకి ప్రత్యేక ధన్యవాదాలు. మనం చేస్తున్నటువంటి సమీక్ష సమావేశం మరింత బాధ్యతలతో కూడుకున్నటువంటి విధంగా మనం పనిచేయడం కోసం అందరూ ఒకసారి ఒక దగ్గరికి చేరి నియోజకవర్గాలు సమన్వయంతో అభివృద్ధి చేయడానికి ఏ రకంగా ప్రణాళికలు తయారు చేసుకోవాలనేటువంటి ఆలోచనతో పెట్టుకున్నటువంటి ఈ సమావేశం అధికారులు అందరూ కలిసి ఒక చక్కని కార్యక్రమం జిల్లా అధికారులతో సమైక్యంగా ఏ డిపార్ట్మెంట్ బాధ్యతలు ఏంటి అనే సవివరంగా వివరించుకుంటూ ఒక అవగాహనతో పనిచేయడానికి అవకాశం ఉండే విధంగా ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి వేదికను అలంకరించిన అభివృద్ధి పనుల్లో ముందుకు నడిపించడానికి కారణభూతులు అవబోతున్నటువంటి అంటే వాళ్ళగా చేయలేదే కాదు అధికార లెక్కపాటి నియోజకవర్గ ఉద్యోగ సోదరులందరికీ కూడా ప్రేరేపణ హృదయపూర్వకమైనటువంటి అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట వైసీపీ నాయకులు ధర్నా చేపట్టారు. కుట్టు మిషన్ల పేరిట రాష్ట్రంలోని మహిళలకు మోసం చేసిన కూటమి ప్రభుత్వంపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కుట్టు మిషన్లు మరియు ట్రైనింగ్ పేరుతో 75 కోట్లు అవినీతికి పాల్పడిందని వైసీపీ నేతలు ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ లలితకి వినతి పత్రం అందజేశారు. దోపిడీని వెంటనే కుట్టు మిషన్లపై జరుగుతున్న దోపిడీని వెంటనే జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జగన్ నాయకత్వం జగన్ నాయకత్వం కుట్టు మిషన్లపై అవినీతిని వెంటనే కుట్టు మిషన్ల అవినీతిని వెంటనే కుట్టు మిషన్ల అవినీతిని వెంటనే దోపిడీని వెంటనే కుట్టు మిషన్లపై జరుగుతున్న దోపిడీని వెంటనే కుట్టు మిషన్లపై జరుగుతున్న దోపిడీని వెంటనే జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జగన్ నాయకత్వం జగన్ నాయకత్వం కుట్టు మిషన్లపై అవినీతిని వెంటనే కుట్టు మిషన్ల అవినీతిని వెంటనే కుట్టు మిషన్ల అవినీతిని వెంటనే. ఈ ఏడాది అమర్నాథ్ యాత్రకు జోరుగా సన్నాహకాలు జరుగుతున్నాయి. యాత్ర సమీపిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం మంచుతో ఏర్పడిన శివలింగం భక్తులకు దర్శనం ఇవ్వబోతుంది. పవిత్ర అమర్నాథ్ గుహలో బాబా బర్ఫానీ వీడియోలు, ఫోటోలు వైరల్గా మారాయి. ఇది సుమారు 7 అడుగుల ఎత్తులో ఉంది. ఈ తీర్థయాత్ర కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న భక్తులకు మంచుతో ఏర్పడిన శివలింగం చూడడంతో మరింత ఉత్సాహం నింపింది.
ఓవైపు రాజధాని అమరావతి అభివృద్ధిపై ఫోకస్ పెడుతూనే ఇంకా వైపు విశాఖపట్నం డెవలప్మెంట్పై దృష్టి సారిస్తుంది కూటమి ప్రభుత్వం. ఎప్పటి నుంచో ప్రతిపాదనలు ఉన్న విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టుపై వేగంగా ముందుకు వెళ్తుంది ఏపీ ప్రభుత్వం. ప్రాజెక్టు ప్లానింగ్, టెండర్ల ప్రక్రియ, పనుల పర్యవేక్షణ కోసం టెండర్లు పిలిచింది. ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ టెండర్లకు సంబంధించి ప్రీబిడ్ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి మొత్తం 28 దేశీయ, విదేశీ కన్సల్టెన్సీ ప్రతినిధులు హాజరయ్యారు. నేరుగా సమావేశానికి 14 సంస్థల ప్రతినిధులు హాజరు కాగా ఆన్లైన్ ద్వారా 8 సంస్థలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. ఇక జూన్ 9వ తేదీన టెండర్లు ఓపెన్ చేసి కన్సల్టెన్సీని ఎంపిక చేయనుంది. కాగా 4 ఏళ్లలో విశాఖ మెట్రో రైల్ పూర్తి చేయాలని ఇప్పటికే సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. తొలి దశలో 3 కారిడార్లు, 46.23 కిలోమీటర్ల ట్రాక్, రెండో దశలో కొమ్మాది, భోగాపురం విమానాశ్రయం కారిడార్ పూర్తి చేయనున్నారు. మొదటి దశ నిర్మాణానికి 11,498 కోట్లు అవసరం కాగా 100% గ్రాంటు కేంద్రాన్ని కోరనున్నట్లు సీఎం తెలిపారు. విశాఖలో ట్రాఫిక్ సమస్య అధికంగా ఉన్నందున రెండింటికి పరిష్కారం లభించేలా డబుల్ డెక్కర్ మోడల్లో మెట్రో ట్రాక్ల నిర్మాణం జరగాలని సీఎం చంద్రబాబు సూచించారు. జమ్మూ కాశ్మీర్లోని రియాసీ జిల్లాలో చీనాబ్ నదిపై ఉన్న సలాల్ డ్యామ్ గేట్లను మూసివేశారు. అన్ని గేట్లను మూసివేయడంతో ఆ నదిలో నీటి ప్రవాహం తగ్గింది. దీంతో పాకిస్తాన్కు ఆ నది నుంచి నీరు ప్రవహించడం లేదు. చీనాబ్ నదిపై రామ్మన్లో ఉన్న బాగ్లిహర్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్టు డ్యామ్ను కూడా మూసివేశారు. దీంతో పాక్కు వెళ్లే నీటి ప్రవాహం గణనీయంగా తగ్గింది. పాకిస్తాన్కు చెడు రోజులు దగ్గర పడినట్లు రియాసీ స్థానికులు చెబుతున్నారు. వినాశకర కోణంలో పాకిస్తాన్ వెళ్తుందని ఓ స్థానికుడు ఆరోపించారు. వాళ్ళు గుణపాఠం చెప్పాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు. సీఎం రేవంత్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రాన్ని అవమానపరిచేలా రేవంత్ రెడ్డి మాట్లాడారన్నారు. ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా పూర్తిగా అమలు చేయలేదన్నారు. రేవంత్ రెడ్డి పాలనా దక్షత లేని నాయకుడని తేలిపోయిందంటూ ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు చూస్తే స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే అత్యంత అసమర్థుడు, ఒక చేతగానివాడు, ఒక పనికిరాని దక్షత లేని పాలకుడు ఇంకొకరు లేరు ఈ దేశంలో అనేది మాత్రం తేలిపోయింది. అట్లాగే ఇంకోటి కూడా తేలిపోయింది. ఏవైతే వీళ్ళు ఒక 420 హామీలతో అభయహస్తం అనే పేరు మీద ఇచ్చిన మేనిఫెస్టో, అందులో సబ్బండ వర్గాలకు కలిపి 420 హామీలు ఏవైతే ఇచ్చినరో, కాంగ్రెస్ మేనిఫెస్టో ఈ శతాబ్దపు అతిపెద్ద మోసం అనేది కూడా తేలిపోయింది. ఢిల్లీ పార్టీలను నమ్మితే 60 ఏళ్ళు గోసపడ్డం, మళ్ళా మోసపోతే ఢిల్లీ పార్టీల చేతుల్లా మళ్ళా గోసపడతాం, మళ్ళా ఆగమవుతాం అని చిలుకకు చెప్పినట్టు 100 సభలు మాట్లాడితే ప్రతి సభలో తెలంగాణ సమాజానికి ఒక అన్నగా, ఒక సోదరుడిగా, ఒక తండ్రిగా వారు చెప్పడం జరిగింది. ఆనాడు ఎన్నికల నాడు కేసీఆర్ గారు చెప్పిన ప్రతి మాట, ఢిల్లీ పార్టీలను నమ్మితే ఆగమైతే తెలంగాణ అని చెప్పిన మాట అక్షర సత్యం అని చెప్పి ఇవాళ రుజువు అయింది. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ నన్ను ఎవరు నమ్ముతలేరు, అప్పు ఉడతలేదు, ఢిల్లీకి వెళ్తే దొంగను చూసినట్టు చూస్తుండ్రు, అపాయింట్మెంట్ కోసం పోతే చెప్పులు ఎత్తుకపోతాడేమో అని భయపడుతున్నారు. నాకు తెలిసైతే నాకు దగ్గర 48-49 ఏళ్ళు ఉన్నాయి. నేను కూడా రాజకీయాలను ఒక 35 ఏళ్ళకి వెళ్ళి చిన్నప్పటి నుంచి పేపర్లు చదివే అలవాటు ఉంది, టీవీ చూసే అలవాటు ఉంది, రాజకీయ కుటుంబంలో పుట్టినా కాబట్టి దగ్గర నేను కూడా ఒక 10-15 మంది ముఖ్యమంత్రులు వాళ్ళ నడవడిక, వాళ్ళ మాట తీరువని చూసినాను. నాకు పక్కన చాలామంది విశేషమైన అనుభవం కలిగిన వాళ్ళు ఉన్నారు. కానీ బహుశా ఇంత దివాలా కోరు మాటలు మాత్రం బహుశా ఈ దేశ చరిత్రలనే ఏ రాజకీయ నాయకుడు కూడా మాట్లాడలేదు. ముఖ్యమంత్రి కాదు, ఏ రాజకీయ నాయకుడు కూడా మాట్లాడలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు నిన్న నాకు పరిపాలన చేత కాదు,
అని కాడి పడేసిండని చెప్పక తప్పదు. చాలా స్పష్టంగా కాడి వారేసి నాతో కాదు అని చేతులు ఎత్తేసిండు. ఇక అయిపోయింది, నాతో కాదని ఎన్ని మాటలు చెప్పిండండి మన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి, ఎన్ని హామీలు ఇచ్చిండు. అసలు ఉద్యోగుల గురించి, ఉద్యోగుల త్యాగాల గురించి, ఉద్యోగులు తెలంగాణ కోసం చేసిన పని గురించి రేవంత్ రెడ్డికి కనీసం ఇసుమంతన తెలుసా? అసలు ఆనాడు కేసీఆర్ గారు నిరాహార దీక్షకు పోయిందే ఉద్యోగ గర్జన సభ నుంచి. ఉద్యోగుల విషయంలో ఆనాడు ఒకసారి ఫ్రీ జోన్ హైదరాబాద్ అనే ఒక తీర్పు వస్తే దాన్ని ఖచ్చితంగా తిరస్కరిస్తున్నది తెలంగాణ సమాజం అని చెప్పి తెలంగాణ ఎన్జిఓల త్యాగాన్ని గుర్తు చేస్తూ తెలంగాణ ఎన్జిఓ అనే సంఘాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా అత్యద్భుతంగా నడిపిన ఉద్యోగ సంఘాల నాయకులకు మా స్వామి గౌడ్ గారు ఇక్కడే ఉన్నారు, మా శ్రీనివాస్ గౌడ్ గారు ఇక్కడే ఉన్నారు, పెద్దలు దేవిప్రసాద్ గారు ఉన్నారు, పాతూరి సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు, ఇంకా ఉపాధ్యాయుల నుంచి వచ్చిన మా సోదరుడు రసమయ్య బాలకృష్ణ గారు ఉన్నారు. ఇట్లా ఎంతోమంది ఆనాడు ఉద్యమంలో కదం దొక్కితే వారి త్యాగ స్ఫూర్తితో అల్టిమేట్గా తెలంగాణ వచ్చింది. కాబట్టే కేసీఆర్ గారు దేశంలో ఎక్కడ లేనట్టు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువ ఉండాలి మన తెలంగాణ ఉద్యోగుల జీతాలని చెప్పి 73% ఫిట్మెంట్ ఇచ్చిండు. ఒక స్పెషల్ ఇంక్రిమెంట్ ఇచ్చిండు, తెలంగాణ ఇంక్రిమెంట్. ఎందుకు? ఒకటే కారణం, ఉద్యోగులు వేరు మేం వేరు కాదు, ఉద్యోగులే ఉద్యమకారులై కదం దొక్కిండ్రు, ఉద్యోగులే అత్యద్భుతంగా ఆనాడు పెన్ డౌన్ చేసిన సకల జనుల సమ్మెలో తమ ఉద్యోగాలు పోతాయనే ఇబ్బంది కూడా లేకుండా, ఆలోచన కూడా లేకుండా తెలంగాణ కోసం కొట్లాడిన ఆ సోదరుల్ని ఇవాళ అవమానించడం అంటే, వాళ్లకు మిగతా రాష్ట్రంలోని ప్రజలకు చిచ్చుపెట్టే ప్రయత్నం చేయడం అంటే, ఇది ఒక ఉద్యమ ద్రోహి అయిన రేవంత్ రెడ్డి మాత్రమే చేయగలుగుతాడు తప్ప ఇంకోటి చేయలేడు. ఎందుకంటే ఆయనకు అవగాహన లేదు. ఉద్యమంలో ఆనాడు భుజం భుజం కలిసి మాతో నడిచిన ఉద్యోగులను మేము కడుపులో పెట్టుకొని చూసుకున్నాం. ఎందుకంటే వాళ్ళది మాకు పేగు బంధం. అందుకే ఒక ఉద్యోగ సంఘాల నాయకుడు మంత్రి అయిండు, మరొక నాయకుడు కౌన్సిల్ చైర్మన్ అయిండు, ఇంకొక నాయకుడు బ్రహ్మాండంగా ఆనాడు కార్పొరేషన్ చైర్మన్ అయిండు, ఇంకొక నాయకుడు ఎమ్మెల్సీ అయిండు, ఇంకొక నాయకుడు ఎమ్మెల్యే అయిండు, చాలామంది ఇంకా చాలామంది పెద్ద పెద్ద హోదాల్లో ఆనాడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు వారిని గౌరవించుకున్నది కేసీఆర్ ప్రభుత్వం. ఎన్ని మాటలు చెప్పిండండి మన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి, ఎన్ని హామీలు ఇచ్చిండు. ఒడిశా రాష్ట్రం బాలసోర్ జిల్లాలోని సునియాజోడిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వచ్చిన ట్రాక్టర్ను తప్పించిపోయి బస్సు మురుగు కాలువలో పడింది. ఈ ఘటనలో 25 మంది ప్రయాణికులకు గాయాలు కాగా స్థానికులు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.